హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే బండి స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు వచ్చేసి డేట్ ఈరోజు ఓలా ఊబర్ ర్యాపిడో బిజినెస్ ఎంత అవుతుంది అనేది మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి. నిన్న అయితే వేస్ట్ తక్కువ అయింది, కనీసం ఈ రోజు అన్న అవుతుందో లేదో చూడాలి. సరే, ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కింద కామెంట్ చేయండి బిజినెస్ ఎంత అయింది అని చెప్పేసి. సరే, ఈరోజు ఎంత అయింది అనేది మొత్తం చూద్దాం ఒకసారి. ఈ 0 అయితే వేసుకున్నా రీడింగ్. గ్యాస్ అయితే ఒక 400 ఉంది. 0 అయితే వేసుకున్నా. నాకైతే ఒక బుకింగ్ వచ్చింది ర్యాపిడోలా. కేబిహెచ్పి డ్రాప్ ఎంత 270 రూపాయలు ఇస్తాను చూపించిండు 15 కిలోమీటర్లకు. పొద్దున్నే రేట్లు తక్కువనే ఉంటాయి, ఇంకా పోదాం ఎక్కడ అంటే అక్కడ పోవాలి, ఇప్పుడు తప్పదు. పికప్ వచ్చేసి 1.57 ఉంది, పోదాం. మనకైతే ఈ ట్రిప్పులో 299 రూపాయలు ఇచ్చారు చూడండి. ఈ నుంచి ఏమో కోకోటపల్లికి వచ్చినాము. ఇంకొక 300 చేస్తే మళ్ళీ 600 కట్టాలి. ఈయనకు సరిపోయింది మనకు. నాకైతే ర్యాపిడోలో మియాపూర్ బుకింగ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి 133.63 అంటే మొత్తం మీద 190 రూపాయలు ఇస్తున్నాడు. 5 కిలోమీటర్లు. పికప్ కూడా 250 మీటర్లు ఉన్నాయి చూడండి. పోదాం ఇక. నాకైతే ఈ ట్రిప్లో 200 రూపాయలు వచ్చినాయి. ఈ నుంచి ఏమో చూద్దాం. ఇంకొక 100 రూపాయలు చేస్తే కట్టాల్సి వస్తుంది. 200 చేస్తే అయిపోయి కట్టాలి. ఇంకా మనకైతే ఈ ట్రిప్పులో 182 రూపీస్ వచ్చింది. ఈ నుంచి ఇప్పుడు 600 కట్టాలి. నాకు ఇప్పుడు కట్టమని చూపిస్తాడు. ఇంకొక మనకైతే ఓలాలో కేబిహెచ్పి నుంచి సుకురారం పడ్డది. 9 కిలోమీటర్లకు 220 ఇస్తాను చూపించాడు. పికప్ కూడా దగ్గరనే ఉంది. పికప్ వచ్చేసి 180 మీటర్స్ ఉందంట. పోదాం ఇక ఓలా బుకింగ్ తీసుకొని. ఈ బుకింగ్ అయితే ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. ఆన్లైన్ బుకింగ్ ఇచ్చాడు. 224 రూపాయలు వచ్చింది. ఇక్కడ జిడిమెట్ల రోడ్కి వస్తుంటే కోంపల్లి నుంచి కరెక్ట్గా ఒక పికప్ వచ్చింది. అల్వాల్ డ్రాపు 200 ఇస్తాను చూపించాడు. సరే పోదాం. 190 180 పోదాం. పికప్ వచ్చేసి 2.1 ఉంది. పోదాం. డ్రాప్ అల్వాల్ అంట, పోలవరం సైడ్. చూడండి, మనకి ఈ బుకింగ్ దగ్గరకు వచ్చినాక మేడం క్యాన్సిల్ చేసింది. మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది సికింద్రాబాద్ పోవాలంటే 320 ఇస్తా అని చెప్పి చూపించాడు 10 కిలోమీటర్లకు. పికప్ అయితే 2 కిలోమీటర్లు బాగుంది. 2 కిలోమీటర్ల 100 మీటర్లు ఉంది పికప్. పోదాం. ఇంకా ఏం చేస్తాం. మనకైతే ఈ ట్రిప్పులో 330 వచ్చింది 10 కిలోమీటర్లకు. చందన బ్రదర్స్ వచ్చినాం, ప్యాట్నీ సెంటర్. ఇది అయితే అయిపోయింది. నెక్స్ట్ రైడ్ ఏమొస్తలేదు చూద్దాం. ఇంకైతే చూడండి 11:30కు 11:24 ఒక బుకింగ్ ఉంది కదా. ఇది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ డ్రాప్ అనమాట. 12 గంటలకు పికప్ అనమాట. ఇక్కడనే వస్తున్నాను నేను కదా అని చెప్పేసి నేను తీసుకున్నట్టు వాయిస్ ఇది నాది.
టెలిగ్రామ్ బుకింగ్ ఇది. ఎయిర్పోర్ట్ డ్రాపు 1000 రూపాయలు ఇస్తారు ఖచ్చితంగా. అయితే 1000 రూపాయలు ఇది అమౌంట్. అందుకే పికప్ వచ్చిన వెయిట్ చేస్తున్నా తీసుకున్నట్టు. మనకైతే ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయిపోయింది. పోయి ఇంత అన్నం తినేసి గ్యాస్ కొట్టించుకొని ఓలా అయితే ఆన్ చేసిన 100 బాళ్ళు చూపిస్తుంది. ర్యాపిడోలో వస్తుందో రాదో కూడా తెలియదు. వస్తేనేమో ఓకే ఓలా, లేకపోతే ఇంకా ఈ ఎండకు చూసి బయటికైనా పోవాలి. ఇక ఇక్కడ ఉంటే రాదు బుకింగ్. కానీ ఇక అన్నం తినే లోపు చూద్దాం. అన్నం తిన్నాక సంగతి. ఇక ఎయిర్పోర్ట్ పార్కింగ్లో తక్కువ ఉన్నాయి బండ్లు చూడండి. ఇక్కడ తక్కువ ఉన్నాయి కానీ అక్కడ బాగానే ఉన్నాయి ముందు పార్కింగ్లో. అందరూ వస్తారు నడపనికి. పాపం ఎండకు అందరూ ఆపారు. మొత్తం బండ్లే, ఎక్కడ చూసినా బండ్లే కనబడుతుంది. ఎన్ని ట్యాక్సీ బండ్లు మనకైతే ఎయిర్పోర్ట్లో పికప్ వచ్చింది. ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చినాము. మొత్తం చూడండి ఇదంతా ఓలా జోన్, ఓలా మినీ రూట్ ఇది అనమాట. అక్కడ ఊబర్ సడాను, ఊబర్ గో ఎట్లా ఉంది చూడండి. ఊబర్ గో అంట, ఊబర్ సడాను. ఈ ఎయిర్ చూడండి 40 కిలోమీటర్ల డ్రాపు 514 రూపాయలు మనకు వచ్చింది. రీఫండ్ ఓలా మన క్యాషే 785 రూపాయలు వచ్చింది క్యాష్. ఇక చూడండి సేకరించబడిన నగదు 780, ట్రిప్ బ్యాలెన్స్ 200 మనకు వచ్చిందేమో దీంట్లో 514 ఇచ్చిండు. 40 కిలోమీటర్లకు 514 అంటే చాలా మంచి బుకింగే. ఇలాంటి బుకింగ్లే తీసుకొని నడపాలి మనం. వీడు ఇస్తే ఇటనే ఇస్తాడు ఓలోడు. ఈ నుంచి అన్నా మంచిగా వస్తుంది చూద్దాం. మనకైతే ఇక్కడ డ్రాప్ అయిపోగానే ఒక పికప్ వచ్చింది. అది డ్రాప్ వచ్చేసి హైటెక్ సిటీ 320, 170, 200, 340 రూపాయలు వస్తాయని. 8 కిలోమీటర్లు 340 వస్తాయని చూపించింది. పికప్ అయితే 900 మీటర్లు ఉంది. పికప్ పోదాం. ఇంకా 5896. మనకైతే ఈ ట్రిప్పులో 8 కిలోమీటర్లన్నర వస్తే 343 రూపాయలు ఇచ్చిండ్రు. ఈ డ్రాప్ అయిపోయింది. ఇక్కడైతే మాదాపూర్ డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ రైడ్ ఏమొస్తుందో లేదో కానీ ఇందాకైతే ఒక బుకింగ్ అయితే తీసుకున్నాను చూడండి. మాదాపూర్ నుంచి క్యూ సిటీ తీసుకున్నట్టు నేను వాయిస్ కూడా పెట్టినది. మాదాపూర్ టు క్యూ సిటీకి 500 సింగిల్ ఎంప్లాయ్ అంటే తీసుకున్నాను. ఇంకా ఇదైతే పోదాం. ఆ నుంచి మళ్ళీ ర్యాపిడో ఓలా చూసుకుందాం. లొకేషన్ కూడా ఇట్లా పెడతారు. ఇంకా ఫోన్లో లొకేషన్ పెడితే మనం చూసుకోవాలి. పక్కనే ఉంది పికప్ కూడా వస్తుంది ర్యాపిడో. కానీ ఇక ఇంకా 500 ముఖ్యం కదా. మనం పికప్ 450 మీటర్లు ఉంది. పోదాం. అయితే ఇక్కడ డ్రాప్ అయిపోయింది. అదేంది లాగిన్ అయితే అయిపోయింది. 500 ఇచ్చేసారు. ఇప్పుడైతే ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. హైటెక్ సిటీ డ్రాప్ 350 ఎంతో ఇస్తున్నాడు 8 కిలోమీటర్లకు. పికప్ చూద్దాం. పికప్ వచ్చేసి 950 మీటర్లు ఉంది చూడండి. పోదాం. ఇక మనకైతే ఈ ట్రిప్పులో 340 రూపాయలు ఇచ్చిండు. హైటెక్ సిటీ వచ్చినాము నానక్రామ్గూడ నుంచి. మనకైతే ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది. ఇక్కడనే కొత్తగూడ డ్రాప్ అంట 350 రూపాయలు ఇస్తా అని చూపించిండు. పికప్ అయితే 550 మీటర్లు ఉంది. పోదాం. ఇంకా మనకైతే ట్రిప్పులు వచ్చేసి 369 రూపీస్ ఇచ్చిండు.
8 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉన్నది అంతే. 6 కిలోమీటర్లు కొండాపూర్ వచ్చినాం. ఈ నుంచి రావు నాకు తెలిసి, మళ్ళీ హైటెక్ సిటీ పోవాలి. చూద్దాం ఇంకా. 4210. మనకైతే 235 క్యాష్ వచ్చింది. మనకి 200 ఇస్తున్నాడు. అడ్వాన్స్ బుకింగ్ అయితే వచ్చింది. ఈ మేడంకు ఒక్కటే వేసిన, ఎందుకంటే కొంచెం రూడ్గా మాట్లాడింది మేడం, అందుకు. అడ్వాన్స్ బుకింగ్ కూడా వచ్చింది చూడండి. 2 minutes పికప్ అంట. పికప్ వచ్చేసి 950 meters ఉంది. పోదాం. 8199. అయితే ఈ బుకింగ్ ఆన్లైన్ బుకింగ్ 1 kilometer డ్రాప్. ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ టైం వస్తా చూద్దాం. ఇందాక వచ్చిన ట్రిప్ 1.1 kilometer ఓన్లీ 227 రూపాయలు వచ్చింది చూడండి. మళ్ళీ ఇప్పుడు ఏం వస్తలేవు. ఏందో ఇక్కడ చూద్దాం. మనకైతే ఒక ట్రిప్ వచ్చింది మళ్ళీ జూబ్లీ హిల్స్ అంట. పికప్ వచ్చేసి ఎంత దూరం ఉందో చూద్దాం. పికప్ 10 minutes అంటే 2 kilometers అంట. అయినా సరే పోవాలి, ఏం చేస్తాం. డ్రాప్ జూబ్లీ హిల్స్ 280 ఎంతో ఇస్తాను చూపించిండు. 8 kilometers ఉంది. పోదాం పికప్కి. మనకైతే బుకింగ్లో క్యాష్ 309 వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. మనకు వచ్చేసి 260 రూపాయలు వచ్చింది. 260. మనకైతే ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది. ఇది బంజారాహిల్స్ డ్రాప్. అమౌంట్ 320 ఎంతో ఇస్తున్నాడు. పికప్ వచ్చేసి 1/2 kilometer ఉంది. పోవాలి. మనకైతే ఈ డ్రాప్లో 245 వచ్చింది. వీళ్ళు ఇక్కడనే లైవ్ లొకేషన్ చేంజ్ చేసారు. 4 kilometers డ్రాప్. ఇది 4 kilometersకు 7 kilometers ఉండే కానీ 4 kilometers అయింది. 245 అయింది ర్యాపిడోలో. బిజినెస్ ఇప్పుడు ఒక ట్రిప్ బిజినెస్ ఇది బాగానే అయింది. నెక్స్ట్ బుకింగ్ చూద్దాం. బుకింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మ గ్రూప్లో బంజారాహిల్స్ నుంచి నాకు కొంచెం బ్యాటరీ డౌన్ అయిందని పెట్టిండు. కొందరు చాలాసేపు నుంచి పెట్టిండు ఆయన. ఇక సరే నేను ఇంటికి పోదాం అనుకున్నా కానీ ఇక పోయి బ్యాటరీ ఇచ్చి స్టార్ట్ చేద్దాం అని వచ్చిన దగ్గరకు వచ్చేసిన. ఇక చూడండి, బ్యాటరీ ఒకటే వీక్ అయిందన్న, ఏం కాలేదు. కొంచెం ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా, గుడ్ ఈవినింగ్ అమ్మ క్యాబ్స్ అన్న, ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు రోడ్ నెంబర్ 1 బంజారాహిల్స్ దగ్గర ఉన్నవాళ్ళు రండి అన్న. కొంచెం బండి బ్యాటరీ వీక్ అయిపోయింది నాది. ఇక్కడ పక్కకు పెట్టుకుని కూర్చున్నా అన్న, ఏమనుకోవద్దు. ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే రండి అన్న ప్లీజ్. గుడ్ నైట్ అమ్మ క్యాబ్ గ్రూప్ సభ్యులందరికీ. అన్న కొంచెం నియర్ బై ఉన్న వాళ్ళు వెళ్ళండి అన్న. కొంచెం తన బ్యాటరీ ఖరాబ్ అయిందంట. ఇట్లా లొకేషన్లు పెడతారు. లొకేషన్ దగ్గరికి పోయి హెల్ప్ చేయాలి. ఇదే లొకేషన్ దగ్గరకు ఆల్మోస్ట్ వచ్చిన నేను. 80 meters దూరంలో ఉంది. పోదాం ఇంకా. ఏం బండి, ఏం కథ అయిన బండి. లొకేషన్ అయిపోయింది. అవతల సైడ్ ఉన్నావు అన్న నువ్వు. అవతల సైడ్ ఉన్నాడు. యూటర్న్ తీసుకొని వద్దాం.
దగ్గరికి అయితే వచ్చినాము. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే బండి కావచ్చు. బ్యాటరీ ఖరాబ్ అయిందంట, ఇదే బండి. రోడ్ అవుతుంది కదా, ఇది పెట్టిస్తాం. మన బ్యాటరీ అయితే ఇప్పేద్దాం. ఇప్పేసి అన్న బండికి బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేయాలి. నా బండిలో టూల్ కిట్ మొత్తం ఉంటుంది, ఎప్పుడు ఎనీ టైం, ఎప్పుడు ఏమైనా తెలియదు కదా. అందుకని చెప్పేసి నేను పెట్టుకుంటా ప్రతి ఒక్కటి. కటింగ్ బ్లేడు, పానాలు, అన్ని పానాలు ఉంటాయి, టైప్ చేసేవాళ్ళు. నా బండికి ఎప్పుడు బ్యాటరీ ప్రాబ్లం అనేది తీసుకురాను, ఎందుకంటే ఏదన్నా బ్యాటరీ అయితే ముందే చూసుకుంటాను. అందుకని చూడండి ఇట్లా ఇప్పుకొని చిన్న పానాలతో సహా అన్నీ ఉంటాయి నా బండిలో. టూల్ కిట్ ఆల్మోస్ట్ మొత్తం ఉంటుంది అన్నమాట. చిన్న చిన్న అయితే నేనే చేసుకుంటా. మా డ్రైవర్లు కూడా ప్రతి ఒక్కటి బండిలో పెట్టుకోవాలి. చిన్న చిన్న దాంట్లో గ్రిప్లో పెట్టకుండా పిలుచుకోకుండా మంచిగా చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనమే చేసుకునేటట్టు చేసుకోవాలి. అది చూడండి ఇట్లా ఇప్పేసేయాలి. ఇప్పేసి బ్యాటరీ తీసి అన్న బండికి పెట్టేసి స్టార్ట్ చేద్దాం. అన్న బండి ఇది టీఎస్ బండి, మన బ్యాటరీ ఇది. ఈ బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బండి మన బండి అక్కడ ఉంది, ఈ బండికి బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేయాలి. టీఎస్ బండికి నా బండి బ్యాటరీ వచ్చిందంటే గ్రేట్. బ్యాటరీ అన్న బ్యాటరీకి పెట్టి స్టార్ట్ చేస్తే అయిపోతుంది. అన్న పెడుతున్నాడు చూడండి. దానికి ఏం లేదు, వైర్లు లేకపోతే ప్లస్కు ప్లస్, మైనస్కు మైనస్ అటాచ్ చేసి స్టార్ట్ చేస్తే ఈజీగా స్టార్ట్ అయిపోతుంది. ఈజీగా చూడండి, ప్లస్కు ప్లస్ పెట్టేస్తాడు, మైనస్కు మైనస్ పెట్టేస్తే అయిపోయాయి. పెద్ద పని ఏం ఉంటుంది. వైర్లే కావాలనుకుంటే ఇంకా వేస్ట్, కష్టమే. చూడండి ప్లస్ ప్లస్ పెడితే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా సార్లు చేస్తాను, అట్లా పెట్టి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. సింపుల్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అట్లా పెట్టేసి స్టార్ట్ చేసి ఫోటో మన బండికి అయితే బ్యాటరీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఫిట్ చేసేయాలి. ఇక అంతే, బ్యాటరీ ఇట్లా పెట్టేసేయాలి. కరెక్ట్గా పెట్టేసుకుని ఎక్కడక్కడ ఫిట్ చేసుకోవాలి. అట్లా అంతే, సింపుల్, చాలా సింపుల్. ఆ రెడ్ అనేది చూసుకొని ప్లస్ సైడ్ పెట్టాలి, అంతే అక్కడ ఉంటుంది. అట్లా ఫిట్ చేసుకుంటే అయిపోతుంది, సింపుల్. చూడండి, ఇది కూడా తెలియకుండా మన డ్రైవర్ రోడ్డు మీద చాలా మంది నడుపుతారు. కొంచెం చిన్న చిన్నవి తెలుసుకోండి, చాలా మంది అయిపోయాయి. చూడండి, సింపుల్, ఇట్లా ఫిట్ చేస్తే అయిపోతుంది. చూడండి, నేను అంటే చాలా రోజుల నుంచి నడుపుతున్నా కాబట్టి నాకు అలవాటు తెలిసిపోయింది. డ్రైవర్ అన్నప్పుడు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. అన్ని చిన్న చిన్నవి అన్నిటికీ మెకానిక్ దగ్గర పోతే మనం వేస్ట్. చిన్న చిన్నవి మనమే చేసుకోవాలన్నమాట, సింపుల్. అంతే. ఈ అన్న నా బండి ప్రాబ్లం అయితే వచ్చిందన్న, బ్యాటరీ ప్రాబ్లం అయితే బండి నాకు చేయించిందన్న, బండి సెల్ఫ్ వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఇట్లయినా కొంచెం రండి అన్న, అందరూ వచ్చి వేరే వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నానన్న. దగ్గర ఉన్న వాళ్ళకు బండికి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మన డ్రైవర్ దగ్గర ఉన్న వాళ్ళకు వెళ్ళి హెల్ప్ చేయండి. వానికి ఏమైతే మనకెందుకులే అని వదిలేయద్దు, ఎందుకంటే సాటి డ్రైవర్ మన డ్రైవర్ అందరం ఒకటే కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయండి ప్లీజ్. అర్థం చేసుకోండి, ఎవరైనా మన డ్రైవరే కదా. ఈయనకు బండికి బ్యాటరీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, ఫోన్ రమ్మా. ఇప్పుడైతే బ్యాటరీ పెట్టి బండి స్టార్ట్ చేసేసిన, వెళ్ళిపోయాడు అన్న కూడా. సరే, ఈరోజు బిజినెస్ ఎంత అయిందో ఏందో చూద్దాం ఒకసారి. ఓలాలో వచ్చి 1398 రూపాయలు అయింది.
ర్యాపిడోలో వచ్చేసి ఎంత అయినా చూద్దాం. ర్యాపిడోలో 2,318 రూపాయలు, అంటే 3,700 రూపాయలు అయింది. 3,700 దీంట్లో అయింది. ప్లస్ మనం ఒకటి ఎయిర్పోర్ట్ డ్రాప్, ఒకటి చిన్న లాగిన్. $3,700 ప్లస్ 1,500 రూపాయలు, 5,200 రూపాయలు బిజినెస్ అయింది. దీంట్లో మైనస్ 1,300 రూపాయలు గ్యాస్ తీసేస్తే 3,900 మిగిలినాయి. మైనస్ ఈఎంఐకి 500 తీస్తే 3,400. మైనస్ మెయింటెనెన్స్కు కనీసం 300 తీసేసిన 3,100. లాస్ట్కు మనకు మిగిలింది 3,000 రూపాయలు. ఈరోజు అయిన బిజినెస్ ఇది. చూసిరుగా ఫ్రెండ్స్, ఈరోజు బిజినెస్ 15 గంటలు కష్టపడితే 3,000 రూపాయలు మిగిలినాయి. కానీ ఒక డ్రైవర్కి హెల్ప్ చేసిన ఆనందం అయితే చాలా ఉంది. అలాగే మన డ్రైవర్లు ఎవరైతే ఈ వీడియో చూస్తారో సాటి డ్రైవర్కు ఉపయోగపడండి. సాటి మనిషికి ఉపయోగపడడం వల్ల సంతోషం వేరే ఉంటుంది. అది ఇప్పుడు చూడండి, నేను రోడ్ నెంబర్ 36 నుంచి బంజారాయిల్స్ వచ్చి ఆయనకు బ్యాటరీ ఇచ్చి స్టార్ట్ చేసి పంపించిన. అది అంటే నాకు అట్లా ఇష్టం హెల్ప్ చేయడం అనేది. నాకు వీలైతే హెల్ప్ చేస్తా, నాకు స్తోమత ఉన్నంత హెల్ప్ చేస్తాను అనమాట. అంతే. నేను ఇంకా మన డ్రైవర్లు ఎవరు కనిపించినా, ఏ ఆపద ఏదన్నా బండికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా పక్కన అడిగి మరీ తెలుసుకొని హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రీడింగ్ అయితే 229 కిలోమీటర్లు తిరిగింది. ప్లస్ బ్యాటరీ తీసినందువల్ల 1:18 అవుతుంది, కానీ టైం వచ్చేసి కరెక్ట్గా 11:20 అవుతుంది. బ్యాటరీ తీయడం వల్ల తప్పు టైం చూపిస్తుంది, కానీ కరెక్ట్ టైం వచ్చేసి ఇక చూడండి. కరెక్ట్ టైం మన దానిలో ఎంత అవుతుందంటే 11.